నిన్నిప్పుడు పరాయిదాన్ని చేశారు. వాళ్ళ దృష్టిలో నువ్వొక స్వార్థపరురాలివక్క. ఈ పని నువ్వు చేసి పెట్టావు అనుకో, నా మెగామాల్కి మేనేజర్ నువ్వే. వెల్కమ్. నువ్వు ఫ్రీ అవ్వగానే మమ్మల్ని తీసుకెళ్తావుగా? తప్పకుండా తీసుకువెళ్తాను. శిఖరం 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 శిఖరం. టోటల్ గా నా లైఫే మారబోతుంది. రేపు నువ్వే చూడబోతున్నావు. ఆనందం ఈజ్ ఈక్వల్స్ టు అశోక్. పొద్దున్నే ఏం తిన్నావు? అది అరక్క పైత్యంలా మారిందేమో అని. భయపడ్డావా? జాలి పడుతున్నాను. రేపు విస్తరించబోతున్న నా సామ్రాజ్యంలో నీ స్థానం ఏంటో తెలుసుకుని జాలి పడిపోతూ ఉన్నాను. ఈ ఒక్కరోజుకి ఎందుకులే అని నిన్ను వదిలేస్తున్నాను. చా అంటే రేపు నీ ఫేట్ మారుతుందన్నమాట. ఎస్, రేపు తూర్పును ఉదయించబోయేది సూర్యుడు కాదు, అశోక్. ఈ అశోక్ వెలుగునే రేపు అందరూ చూస్తారు. వెళ్ళగా. రేపు నువ్వు ఉదయించడమే నిజమైతే అసలు రేపు అనేది లేకుండా చేస్తాను. ఆకాశం ఆకాశంలాగానే ఉంది. భూమి భూమిలాగానే ఉంది. చెట్లు, పుట్టలు, పొలాలు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ అది జరిగిపోయింది. ఆ ఇంటి మనిషి అశోక్ సార్ టీములోకి వచ్చి చేరిపోయింది. అదెలా సాధ్యం? అశోక్ సారు నిజంగా మనిషి కాదా? దెయ్యమా? లేకపోతే ఏపీసీ సర్కార్ దగ్గరకో వెళ్ళి మ్యాజిక్ నేర్చుకుని వచ్చాడా? లేక హిమాలయాలకెళ్ళి తపస్సు చేసి మాయలు నేర్చుకుని వచ్చాడా? ఏ మాయలో మంత్రాలు చెయ్యకపోతే ఆ మనిషి ఇటు రాదు. అంటే ఈ ప్రపంచంలో నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నమాట. నేనింకా నేర్చుకోవాలేమో. లేకపోతే ఆ మనిషి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? సరే, చెప్పలేదు, మరి నాకైనా అనుమానం రావాలిగా. రాలేదేంటి? ఒకవేళ ఆ మనిషి మనిషి కాదేమో, ఆ మనిషిని పోలిన అలాంటి మనిషినేమో, అసలు మనిషే కాదేమో, రోబోలో మరమనిషేమో. ఇప్పుడు నేను అనుకున్న మాటలు ఎవరూ వినలేదు కదా. ఈ విషయాలన్నీ ఎవరికన్నా తెలిసినాయనుకో నా ప్రాణం పోవడం ఖాయం. అందుకే ఇదిగో, నేనేమీ చెప్పలేదు, మీరేమీ వినలేదు, అంతే. చెడు చెప్పినా గట్టిగా చెప్పకూడదు, చెడు చూసినా వెంటనే కళ్ళు మూసుకోవాలి. ఎన్నాళ్ళు ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నారు మీరంతా. ఏమిచ్చింది ఈ భూమి? ఆస్తులిచ్చిందా? అప్పులు మాత్రమే ఇచ్చింది. మీలో కొంతమంది రైతులు ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
కేవలం ఆత్మహత్యలు చేసుకోవడానికి మాత్రమే మీ భూములు మీకు ఉపయోగపడుతున్నాయి. అలాంటి భూముల్ని నమ్ముకుని చావడం కన్నా అమ్ముకుని బతకడం మంచిది కదా. ఆలోచించండి. మీకు మన్నులు మాణిక్యాలు ఇచ్చే భూములు కావివి, ఒట్టి మరుభూములు మాత్రమే. వర్షం పడితే తడుస్తాయి, లేకపోతే మిమ్మల్ని అందరినీ కన్నీటితో తడుపుతాయి. ఏ ఒక్కసారైనా మీ భూముల్ని సాగు చేసుకుని 1 లక్ష రూపాయలైనా సంపాదించారా? లేదు కదా. మీకు నేను 2 లక్షలు ఇస్తాను. నేను కట్టే మాల్లో మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాను. ప్రతి నెల జీతాలు ఇస్తాను. మీ జీవితాలను సుఖమయం చేస్తాను. మీ భూములు నాకు ఇవ్వండి. మీ అందరికీ అదృష్టాన్ని పంచుతాను. మీకు నేనిచ్చే 2 లక్షలు మీకు అవసరం లేకపోయినా మీ భూములు మాత్రం నాకు కావాలి. మీరంతా డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ భూములు మాత్రం నా సొంతం. ఎందుకంటే మీరంతా కలిసి సంతకాలు పెట్టించిన పత్రాలు నా దగ్గర ఉన్నాయి. ఆ పత్రాలన్నీ నా దగ్గరే భద్రంగా ఉన్నాయి కాబట్టి న్యాయంగా మీకు నేను 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరికీ 2 లక్షల రూపాయల చొప్పున ఎందుకు ఇస్తున్నానంటే మీరంటే నాకు ఇష్టం, జాలి. ఆ జాలి ఆ ఈశ్వర్ గారికి లేదు. అసలు ఆయనకి ఆ ఇంట్లో గొడవలు తీర్చుకోవడానికే టైం దొరకటం లేదు. ఇక మీ గురించి ఏం ఆలోచిస్తారు? మీ అందరి చేత లీడర్ అనిపించుకోవాలని ఈశ్వర్ గారి తాపత్రయం. మీరు ఉద్యోగాలు చేసినా, మీ పిల్లలు బాగా చదువుకున్నా మీరెవరూ ఆయన గ్రిప్లో ఉండరని భయం. అందుకే మీ పంటలు పండినా పండకపోయినా మిమ్మల్ని వ్యవసాయం చేయమంటున్నాడు. మిమ్మల్ని ఎదగకుండా ఎక్కడో తొక్కేస్తున్నాడు. నేనేమో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తాలని చూస్తుంటే మీకు ఆ విషయం అర్థం కావడం లేదు. మీరిక్కడే ఉండాలనుకుంటున్నారు. మీ అందరికీ ఒకే ఒక్క దారుంది. నేనిచ్చిన 2 లక్షలు తీసుకుని మీ భూములు నాకు ఇవ్వడం, లేదా మీ భూముల్ని శాశ్వతంగా మర్చిపోవడం. ఏ విషయం రేపటిలోగా నాకు చెప్పండి. కాదు కూడదు అనుకుంటే మ్యాటర్ వేరే రకంగా ఉంటుంది. మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వడూ రాడు. ఆ దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేవు. నాకు ధైర్యం ఉంది. నన్ను నమ్మండి మీరంతా. ఆ అశోక్ తన ఫ్రెండ్స్ చెప్పే మాటలు నమ్మకండి. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు. మిమ్మల్ని అమాయకుల్ని చేసి శాశ్వతంగా అధోగతి పట్టించాలని చూస్తున్నాడు. ఇప్పుడు మీరు భూములు ఇస్తేనే మాల్ తయారవుతుంది, లేదంటే మాల్ లేదు. అంటే నిర్ణయం మీ చేతుల్లో ఉంది. నిజం, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు భూములకి యజమానులుగా ఉన్న మీరు ఆ భూముల్ని ఇచ్చేస్తే పనివాళ్ళుగా మారతారు. ఆ మాల్ కట్టిన వాడికి బానిసలవుతారు. మీ పిల్లలకి భవిష్యత్తు ఉండదు. చెప్పండి, నేల తల్లిని నమ్ముకోవడం మంచిదా? అమ్ముకొని ఎవడో ఇచ్చే జీతం రాళ్ల కోసం ఎదురు చూడటం మంచిదా? ఇప్పుడు మీకిచ్చే ఆ ఉద్యోగాలకు కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు కంటి తుడుపుగా ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత కంటినే పొడి చేస్తారు. మీకు చదువు రాదనే నెపంతో చదువు వచ్చిన వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకొని మిమ్మల్ని పీకేసి మీ పొట్ట కొడతారు. అతని మాటలు నమ్మి మోసపోకండి. ఇప్పుడే మేలుకోండి. యజమానులుగా ఉంటారో పనివాళ్ళుగా మారతారో ఆలోచించుకోండి. ఇప్పుడు 2 లక్షల కోసం ఆశపడితే ఆ తర్వాత జీవితాంతం నిరాశతో బతకాల్సి ఉంటుంది. మీరు చెప్పేదంతా బాగుందమ్మా. రైతులుగా బతికినోళ్ళం కూలీలుగా బతకాలని మాకు మాత్రం ఉంటుందా? ఆ బాబిచ్చే 2 లక్షలు తీసుకోకుండా మా భూములు మాకున్నాయమ్మా. ఎందుకుండవు? అవి మీ భూములు. కాదమ్మా, మా నుంచి ఆ బాబు ఎప్పుడో లాగేసుకున్నాడు. ఆ భూముల పత్రాలు ఆయన కాడే ఉన్నాయమ్మా. అవునమ్మా,
తెలియతనంతో తెలకాయితల మీద సంతకాలు పెట్టాం. అవి మమ్మల్ని భూముల్ని వేరు చేసి ఉరుతాళ్ళని ఆ రోజు మాకు తెలియదమ్మా. ఆ పత్రాల గురించి మీరేం దిగులు పడకండి. వాడితో అతనేం చేయలేడు. అతను ఏమైనా చేయగల సమర్థుడమ్మా. చెప్పకూడదు కానీ చాలా దుర్మార్గుడు, పెద్ద ప్రమాదం లాంటోడు. అతను ఎలాంటి వాడైనా మిమ్మల్ని ఏమి చేయలేడు. నేను హామీ ఇస్తున్నాను, మీ మీద ఈగ కూడా వాలదు. మీ అన్నయ్య గారు తమ్ముడి మీద కూడా అతను తిరగబడ్డాడమ్మా. మా కోసం మీరు బలి కావద్దు. నాకేం కాదు, మహా అయితే అతని దగ్గర 8-10 మంది గూండాలుంటారా? మీరందరూ పిడికిలి బిగిస్తే వాళ్ళు తోకలు ముడుస్తారు. మీరంతా కలిస్తే వాళ్ళని ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టొచ్చు. నా మాట వినండి, ధైర్యం తెచ్చుకోండి, తిరగబడండి, తెగబడండి. మీరేం దొంగతనమో ఇంకొకటో చేయడం లేదు. మీ ఆస్తుల్ని, మీ బతుకుల్ని, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు వెనకడుగు వేస్తే జీవితాంతం వెనకబడిపోతారు. ముందు తరాల కోసం వెనకేసుకోవడానికి మీకంటూ ఏమీ మిగలదు. ఆలోచించండి. ఒక్కడు 100 మందిని ఏమీ చేయలేడు. ఆ ఒక్కడిని ఎదిరిస్తే 100 ఏళ్ల మీ జీవితం బాగుపడుతుంది. ఆలోచించండి. అమ్మో, అర్జెంటుగా ఈ విషయం అశోక్ సార్కి చెప్పేయాలి. అశోక్ గారు, అశోక్ గారు, అశోక్ గారు, ఏంటి కుబేరం? ఏంటి మూర్తి నువ్వు చెప్పేది? పచ్చి నిజమండి. అక్కడ నా కళ్ళతో చూసింది ఇక్కడ మీ చెవులో పడేశానంతే. నాకు అగైనెస్ట్ గా కళ్యాణి ఊరు వాళ్ళతో మాట్లాడుతుందా? అలా ఇలా కాదండి. ఓ రాణి రుద్రమదేవిలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా, ఓ రాములమ్మలాగా మాటలతో రెచ్చగొట్టి విప్లవం లేవదీశారండి. ఏం మాట్లాడుతున్నావు మూర్తి? కళ్యాణి మాటలు విని రైతులను నిద్రిస్తారా? ఆ ప్రమాదము లేకపోలేదు సార్. ఒరి కంకుల్ని కోసే కొడవళ్లతో మీ పీకల్ని కోసే. అంత లేదు. అక్కడ మ్యాటర్ చాలా దూరం వెళ్ళిందండి. ఎంత దూరం వెళ్ళినా నన్ను ఎదిరించే ధైర్యం ఎవడు చేయలేడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారండి? అక్కడ అమ్మగారి మాట ఊరుకోవయ్యా. అమ్మగారు లేదా అయ్యగారు లేదు. పంతులు అమ్మగారు ట్యూషన్ నిన్నే మొదలు పెట్టారు. వాళ్ళు అప్పుడే విద్య నేర్చేసుకుంటారా ఏంటి? ఆ? నీ చాదస్తావు నువ్వు. వాళ్ళు ఒట్టి పిరికిగుడ్డులు కుబేరం. వాళ్ళకి ఎంత ధైర్యం నూరిపోసినా నన్ను చూడగానే పోచుకుంటారు. ఈసారి మాత్రం నాకు అలా అనిపించట్లేదండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యారనిపిస్తోంది. చూడు కుబేరం, ఎవరికైనా గన్నిచ్చి కాల్చమంటే కాల్చొచ్చు, కత్తిచ్చి కసక్కమని పొడమంటే పొడొచ్చు, కర్రిచ్చి కొట్టమంటే కొట్టొచ్చు. కానీ ఒక్క రోజులో మాటలు నేర్పి ఎదిరించమంటే అది ఎవరితరం కాదయ్యా. అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? ఇచ్చోడా, ఇనుప ముక్కను వేడి చేస్తే పదును తేలుతుంది, కర్ర ముక్కను వేడి చేస్తే బొగ్గుగా మారుతుంది. ఆ రైతులు ఒట్టి కర్ర ముక్కల్లాంటి వాళ్ళు. కళ్యాణి వెళ్లి వాళ్ళలో ఎంత వేడి నింపినా బొగ్గుగా మారుతారు తప్ప నన్ను ఎదిరించి ధైర్యం చేయలేరు కుబేరం. యు గాట్ ఇట్? నిజమే సార్. మేడం గారికి తోడుగా ఆ విజయబాబు వస్తే. విజయబాబే కాదు, వాడు బాబునైనా సరే రమ్మను, పర్వాలేదు. కావాలంటే నువ్వే వెళ్ళి వాడిని పంచాయతీకి రమ్మని చెప్పు. ఊరి జనాలతో పాటు వాడు చూస్తాడు యాక్షన్ మూవీ. నా మీద రియాక్షన్ ఎలా ఉంటుందో. రైతులు నన్నేం చేస్తారో, నేను రైతులు నేను చేస్తానో రేపు తేలుతుంది కుబేరం. తేలిందా? సరే సరి, లేకపోతే నా బతుకు సరి.
ఏం ఆలోచించారు? 2 లక్షలు తీసుకుంటున్నారా, తీసుకోవటం లేదా? మీరు డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ భూములన్నీ నావే, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు డబ్బులు తీసుకుంటే మీకు లాభం, తీసుకోకపోతే నాకు లాభం. మాట్లాడండి. మౌనం అంగీకారం అనుకోవాలా? సరే, అయితే ఒక్కొక్కరు వచ్చి డబ్బులు తీసుకోండి. షిట్. మాట్లాడకుండా ఉండడానికి మీ నోరు ఎలా సహకరించిందో, మీరు నడిచి రావడానికి మీ కాళ్ళు కూడా అలాగే సహకరిస్తాయన్న సంగతి నాకు తెలుసు. మర్యాదగా వచ్చి డబ్బులు తీసుకోండి. ఆవిడ ఎంట్రీ ఇచ్చిందేంటి? మర్యాదగా వచ్చి డబ్బులు తీసుకోండి. మీరు మారర్రా, మారనే మారరు. రేయ్, ఇటు రండి. వీళ్ళు రారు. రాకపోతే వాళ్ళకి డబ్బులు రావు. నీకు భూమి రాదు. నువ్విచ్చిన ముష్టి డబ్బులకు ఆశపడి వీళ్ళు తమ భూముల్ని అమ్ముకోదలుచుకోలేదో. కాలి చిటికిన వేలు మోపినంత భూమి కూడా నీకివ్వరు. వాళ్ళిచ్చేదేంటి కళ్యాణి? ఆల్రెడీ ఈ భూములన్నీ ఎప్పుడో నేను తీసేసుకున్నాను. ఈ ఊర్లో ఉన్న భూములన్నీ నావే అని నువ్వనుకుంటే సరిపోదు. నేననుకుంటే సరిపోదని నువ్వనుకున్నా, వాళ్ళనుకున్నా, వాళ్ళ తలలో జేజమ్మలనుకున్నా, ఈ భూములు నావే కాదని ఎవడంటాడు? వీళ్లే అంటారు. అంత దమ్ము వాళ్ళలో ఉందా? నన్ను ఎదిరించే సత్తా చేవ వాళ్ళలో ఉందనుకుంటున్నావా కళ్యాణి? లేకపోతే నాతో తలపడ్డానికి వాళ్ళందరూ మీ అన్నయ్య ఈశ్వర్లు అనుకుంటున్నావా? వ్యవసాయం చేయడమే సమంగా రాదు, ఇక యుద్ధం ఏం చేస్తారు? జరిగే పని కాదు. నువ్వెన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, సూక్తులు చెప్పినా వాళ్ళు వాళ్లే. వీరులు, సూరులు, అశోకులు ఎప్పటికీ కాలేరు. వీళ్ళంతా ఎవరో ఒకరి చెప్పు చేతల్లో ఉంటూ చెప్పులు మోసుకుని బతికేవాళ్ళు. వీళ్ళు మనుషులుగా పుట్టినా మెదడు వెన్నుముక లేవు కళ్యాణి. ఎందుకు వీళ్ళ గురించి అంత తాపత్రయపడతావు? వీళ్ళంతా పిరికివాళ్ళు కళ్యాణి. నోరున్నా మాట్లాడలేని మూగజీవులు. నిజంగా ఎదిరించాలన్న తలంపు గాని వాళ్ళకొస్తే పిల్లుల్లా, చీమల్లా, నల్లుల్లా చస్తారు. ఇది ఖాయం. వీళ్ళ ఒంట్లో ఉన్నది చీము నెత్తురు కాదు, పిరికితనం, భయం. వీళ్ళ నా దేవుడు కూడా రక్షించలేడు కళ్యాణి.